టమాటా సూపర్ యమ్మీ టమాటా పులుసు పచ్చడి రెసిపీ చూసేద్దామా. కడాయిలోని ఆయిల్ కొంచెం హీట్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు ఉన్నాయి, లైక్ ఆవాలు, జీలకర్ర, ఇవి ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు ఇవి కంపల్సరీ. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నా. గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది టమాటా పులుసు పచ్చడిలోకి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ అయిపోయింది. ఇందాక మెంతులు మర్చిపోయాను, సో అవి కూడా కొంచెం యాడ్ చేసుకున్నా, చాలా కొంచెమే, కానీ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు చూపించిన ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసుకొని బాగా ట్రాన్స్లూసెంట్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇంగువ వేసుకున్నా, బట్ సారీ కొంచెం ఎక్కువ అయిపోయింది, సో తీసేస్తారనమాట. మీరు కొంచెం చూసేసుకోండి, లైట్గా ఇంగువ. ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత, అండ్ దెన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది అంటే చాలా సూదింగ్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఏంటంటే టమాటోస్ని ఒక 5 నుంచి 6 టమాటోస్ని స్లిట్ చేసి స్లైట్గా విజిల్స్ ఇచ్చాను, లైక్ 2 విజిల్స్ అలాగా. తర్వాత దాని స్కిన్ తీసేసి ప్యూరే చేసేసుకున్నాను. ట్రెడిషనల్గా అయితే హ్యాండ్ తోటే మ్యాష్ చేసుకుంటారు, బట్ ఐ ప్రిఫర్డ్ లైక్ ఫుల్ ప్యూరే లాగా. అండ్ దేంతో అయితే ఉడకబెడతామో ఆ వాటర్ కూడా ఉంటుంది కదా, అది త్రో చేసుకోవద్దు, అది కూడా ఉంచుకోవాలి. అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆ టమాటో ప్యూరీ మొత్తం అంతా ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. దీనికి ముందే ఇప్పుడు మనం టేస్ట్కి కొంచెం చింతపండు, నేను పేస్ట్ వాడతాను కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ లాగా పేస్ట్ వేసుకున్నా. మీరు ఒకవేళ జ్యూస్ వేసుకోవాలనుకుంటే ఒక చిన్న లెమన్ సైజ్ బాల్ని వాటర్లో సోక్ చేసి ఉంచుకొని ఆ పల్ప్ని వేసుకోండి. అండ్ కన్సిస్టెన్సీ ఎవరి టేస్ట్కి పట్టినట్టు వాళ్ళు. నేను పులుసుగా కొంచెం అనుకుంటున్నాను కాబట్టి అలాగ కొంచెం లూజ్గానే ఉంచాను. అండ్ ఇన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడానికి